ఈ రోజు ఈ 100 రూపీస్తో డే అంతా సర్వే అవ్వడం పాసిబులా? 100 రూపీస్తో డే అంతా సర్వే అవ్వడం నిజంగా చాలా కష్టం. ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ నేను ఈ 100 రూపీస్తోనే మేనేజ్ చేయాలి. ఈ ఛాలెంజ్ మాత్రం టఫ్ ఉంటుంది, ఎందుకంటే బయట వాటర్ బాటిల్ కూడా 20 రూపీస్ ఉంటుంది. సో నేను ఈ 100 రూపీస్తో ఫుల్ డే సర్వే అవ్వగలనా? నేను చూస్తాను. ఛాలెంజ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకూడదు అండ్ ఎక్స్ట్రా మనీ యూజ్ చేయకూడదు. ఏం చేసినా ఈ 100 రూపీస్తోనే చేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పీపుల్ అందరూ హిందీ మాట్లాడతారు. నేను ఇప్పుడు హిందీ నేర్చుకుంటున్నా. నేను హిందీ మాట్లాడితే ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నానో ఫస్ట్ నాకే అర్థం కాదు. మనంతా బాలయ్య బాబు స్టైల్ హిందీ. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం. భయ్యా దోశ కిतना? రవ్వ దోశ 80. రవ్వ దోశ 80 రూపీస్ అన్నారు. ఆల్మోస్ట్ 100 అక్కడే అయిపోతుందని మరి తినలేదు. భయ్యా కిतना? 67. डिस्काउंट में 30 रुपीज़ में दे दो भैया, मेरे पास भी 100 रुपीज़ है. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు తెలిసి ఈ కొబ్బరి పండుతో సరిపోద్ది. 30 రూపీస్ పేటిఎం చేయమంటున్నాడు. సో 30 రూపీస్ పేటిఎం చేస్తున్నాను. భయ్యా కిतना? 60 రూపీస్. ఇది 60 రూపీస్ అంట. నా దగ్గర 70 మాత్రం ఉంది, అందుకే ఇది కూడా స్కిప్ చేసేసా. లంచ్కి ఇంకా నా దగ్గర ఓన్లీ 70 రూపీస్ మాత్రమే. సో ఈ 70 రూపీస్లో నేను లంచ్ అండ్ డిన్నర్ చేయాలి. ఇది మన లంచ్ నాకు తెలిసి. అంటే ప్లేట్ కిतना? 45. हिंदी थोड़ा थोड़ा आती है. ये करी का नाम क्या है? ये हम लोगों को बंगाली में सुक्तो बोलते हैं. सुक्तो. ये वाला नवरत्न होता है ना, नवरत्न. ఫస్ట్ టైం నేను ఇలాంటి కర్రీ నేమ్స్ వింటున్నాను. ఫుడ్ బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అని నాకైతే రకరకాలుగా ఉంది, ఎందుకంటే సాల్ట్ అండ్ కారం వీళ్ళు వేయరు అనుకుంటా ఫుడ్లో. 100 రూపీసేనా? 45. ఓకే లేదా. నాకు ఇప్పుడు ఫుల్ ఆకలిగా ఉంది. మార్నింగ్ కోకోనట్ వాటర్ 30 రూపీస్ అండ్ లంచ్ 45 రూపీస్. లంచ్ అసలు తిన్నట్టు లేదు. రిమైనింగ్ నాకు తెలిసి ఇంకో 25 రూపీస్ ఉందనుకుంటా. ఈ 25 రూపీస్తో స్నాక్స్ అండ్ డిన్నర్ చేయాలి. నాకు తెలిసి స్నాక్స్ ఇంక డైరెక్ట్ స్కిప్ చేసేయాలి. అండ్ అట్లీస్ట్ 25 రూపీస్కి డిన్నర్ అయినా ఇక్కడ ఎక్కడ ఉంటుందో చూస్తాను నేను. డిన్నర్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ర్యాపిడో ఊబర్లో ప్రైసెస్ చూసాక ఆటోలో వెళ్ళడం బెటర్ అనుకున్నా. వెస్ట్ బంగ్లాదేశ్ जाने के लिए कितना हुआ? 80 రూపీస్. వెస్ట్ బంగ్లాదేశ్ వెళ్ళడానికి 80 రూపీస్ అడుగుతున్నాడు, కానీ మన దగ్గర ఉండేదేమో 25 రూపీస్. ఈ 25 రూపీస్తో డిన్నరే చేయాలనుకుంటే ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం. సో నేనేం చేస్తానంటే దాన్ని బట్టి ఇంకా నడిచేయడం బెటర్ అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా సో ఇది రాంగ్ అడ్రస్సా? ఇది రాంగ్ అడ్రస్సా? ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ లేవు, ఒకటే అదే. ఆఫ్టర్ 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నేను వచ్చింది రాంగ్ అడ్రస్ అని అర్థమైంది. నేను సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్గా సెర్చ్ చేసాను, కాకపోతే అది ఫస్ట్ సెర్చ్ వెళ్ళింది, నాకు కావాల్సిన సెకండ్ సెర్చ్లో ఉంది. సో నేను వచ్చింది రాంగ్ అడ్రస్ అని అర్థమైంది. మేము 2 కిలోమీటర్స్ నడిచి అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎక్కడా లేవు. మళ్ళీ నేను ఇప్పటి నుంచి ఇక్కడ నడాలనుకుంటా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఈ ఒక్కరోజు నేను 10 కిలోమీటర్స్ నడిచాను. స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కూడా ఎక్కడా తక్కువ రేట్స్ లేవు. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ ప్రైసే ఉన్నాయి. रोल 40 रुपये. 25 से नहीं मिला एनीथिंग? 25 का नहीं होता. ఇక్కడ ఎన్ని షాప్స్లో చూసినా 25 రూపీస్కి అయితే ఏం దొరకట్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, అట్లీస్ట్ అక్కడ ఏదైనా ఉంటుందో లేదు చూద్దాం. భయ్యా 25 రూపీసేనా? ఫైనల్గా ఈ షాప్లో 25 రూపీస్కి ఒక ఐస్ క్రీమ్ ఉందని చూశాను. థ్యాంక్ యూ భయ్యా. ఈ ఐస్ క్రీమ్తో డిన్నర్ కంప్లీట్ చేసి ఈ ఛాలెంజ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కానీ 100 రూపీస్తో డే అంతా సర్వే అవ్వడం నిజంగా చాలా కష్టం అనమాట. ఇది రియలైజేషన్. నేను 100 రూపీస్తో సర్వైవ్ అయ్యా, కానీ ఇదే ఛాలెంజ్ కొంతమంది ప్రతిరోజు ఉంటుంది కదనే థాట్ నా మైండ్లో అలా రన్ అవుతూ ఉంది. అప్పుడే నేను ఒక మదర్ వాళ్ళ బాబుతో అగరబత్తులు సెల్ చేయడం చూశాను, కానీ ఎవరూ అవి కొనడం లేదు. నాకు ఈ ఛాలెంజ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్ గుర్తొచ్చి అదే 100 రూపీస్ ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అనుకున్నా. అప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళి బాబుకి ఏమైనా తినడానికి కావాలని అడిగి ఏం కావాలో తెలుసుకున్నాను. అదే 100 రూపీస్తో ఏం కావాలో కొని తీసుకొని వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేసాను. బాబుకి
ఓకే హ్యాపీ బాయ్. ఖుషేనా? వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.